నాకైతే ఇప్పటికిప్పుడు గీ పట్టం ఇడిచిపెట్టి ఇక ఏ అడవిల కన్నా పోదామని అనిపిస్తున్నది. గాడ మంచిగా స్వచ్ఛమైన నీళ్లు, స్వచ్ఛమైన పండ్లు, స్వచ్ఛమైన గాలి ఉంటాయి. ఏ డోకా ఉండదు. మంచిగా తినొచ్చు, మంచిగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఏంది గట్ల చూస్తున్నారు? ఇక నేనే కాదు, ఈ ముచ్చట చూస్తే మీరు కూడా పక్కా న్యాయం పడి వస్తామని అంటారు మళ్ళా. అరే ఈ భూమి మీద ఏం తిందామన్నా ఏం కొందామన్నా కష్టమే ఉన్నది కదా. నిన్న మొన్నటి దాకా ఆ కల్తీ ఈ కల్తీ అని చెప్పి ఇప్పుడే బయట కొనుక్కొని తింటుంటే ఇప్పుడు ఇంకో కల్తీ బయట పడ్డది. ఓ నిన్న మొన్నటి దాకా తినేటి అన్నీ కల్తీ అయితే ఇప్పుడు తాగేటిది కూడా కల్తీ అయ్యింది. గది ఏంది అంటారా? నీళ్ళ ప్యాకెట్లు చూసిరు కదా, కుప్పలు కుప్పలు మంచిగా నీళ్ళ ప్యాకెట్లు తయారు చేసి పెట్టిండ్రు. మరి ఇవి మంచి నీళ్ళతోని తయారు చేసిర్రంటే కాదు, అంతా కల్తీ నీళ్ళతోని తయారు చేసిర్రు. అగ్వ ధరకే నీళ్ళ ప్యాకెట్లు తయారు చేసి మార్కెట్లకు మంచిగా పంపిస్తున్నారు. అబ్బా అగ్వ ధరకే వస్తున్నది అని చెప్పి ఎండాకాలంలో చల్లగా నీళ్ళ ప్యాకెట్లు తాగితే సచ్చినంత పని అవుతుంది. మళ్ళా గా లెక్కన ఉన్నాయి గీ పాగురు పట్టిన నీళ్ళు. ఇక మొత్తం మీద అయితే గీ ముచ్చట అధికారులకు ఎరికై ఎంక్వైరీకి వస్తాయి. అంబర్పేటలకి కల్తీ నీళ్ళ ప్యాకెట్ల ముచ్చట బయటపడ్డది. ఇక ఈ ముచ్చట ఎరికైనాక తినటానికి తాగేదాకా మొత్తం కల్తీ అయిపోయింది కదా. ఏం చేయాలి ఏం కథ అని చెప్పి అందరూ మస్తు బాధపడుతున్నారు మళ్ళా.